అమ్మగారు అలా రోడ్డేపు 76 అడుగులు వచ్చిందండి రాయ. అంటే ఆ టేపు అయితే 80 అడుగులు ఉందండి. మరి ఇలాగేమో 130 ఉందండి పొడవ, 132. అదేమో 130. మరి మన కాగితాల్లో కొలతలు అన్న చూడండి. అంటే రాయి చివరి డొంగు ఉందండి. ఇవన్నీ చెట్లన్నీ కొట్టేసి పడేసారనే ఉందండి. ఎప్పుడు అగ్గెట్టారు. ఇంకా ఈ వారు ఏంటంటే ఈ వారు తుప్పలు ఉండిపోయింది ఈ సంజం మూల. ఆ రోడ్డు మీద చెట్టు ఇరిగిపోయి ఇందులో పడేసారు అంతే. ఇది రాయి కాక గేవల కాడకైతే 80 వస్తుందండి. అక్కడ రాయి అయితే లోనకు ఉందండి కొంచెం. ఇక్కడ మరి లోపల రెండో రాయి ఉందో తెలియదండి. కాలవంచికి అయితే 80 వస్తుందండి అమ్మగారు. ఆ డ్రైనేజ్ నుంచి లాడికి లోనకు ఉందండి. అక్కడికైతే అటు 76 వచ్చిందండి రాయ. రోడ్డు ఈ కాలువ మన మడేజ్ అయితే మట్టికి 80 వస్తుందండి. ఆ రాయి అయితే మరి లోనకు ఉంది. అది ఎందుకే తెలియదు. పాత రాయి అండి. ఈ వార తంబాల ఈ కిందకు వచ్చినాయి అన్నమాట. పొడవ 132 ఉందండి అమ్మగారు. ఎడలిపి 80 వస్తుందండి. ఇలా మడి భాగం అండి వెళ్తుంది. గడ్డి పక్కదే ఉత్తర వైపు అన్నమాట అండి. ఇదంతా ఉత్తర భాగం అండి. ఇది కాలువ కంటే కొంత కిందకు ఉందని రాయ. ఇక్కడ 80 ఉంది ఎడ్జికి. ఈ రాయికి 80 వచ్చిందండి. అలాగే ఈ పర్వత భాగం అన్నమాట అండి. అయ్యాల అంటించినట్టున్నారు తుప్పలు. అడ్డం 80 అండి, నిలువు 132 వస్తుందండి అమ్మగారు. ఇవన్నీ చెట్లు కూడా వేసారండి. మళ్ళీ మొక్కలు మొలుతున్నాయి. 3 మూలలో రాళ్ళు ఉన్నాయండి. రాళ్ళు పోలేదు, రాళ్ళు బాగా ఉన్నాయండి. ఉదయం చెట్లు అనేది దిక్కున పోగొట్టి వెలిగించారన్నమాట అండి. మయంగా పోగొట్టారండి. మళ్ళీ మొక్కలు వర్షం వస్తే మళ్ళీ మొలుతాయండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అడ్డం 80 అండి, నిలువు 132 అండి అమ్మగారు. ఈ పెద్ద రోడ్డుకి వస్తాండి. ఉంటాడు అమ్మగారు.